శ్రీ గురుభ్యం నమ. శ్రీమాత్రే నమ. శ్రీచక్రవారాహి జ్యోతిష్యాలయానికి స్వాగతం. ముఖ్యంగా సంతానపరంగా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా సంతానం లేనిటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళు జాతక పరిశీలన చేయించుకున్న ఆ జాతక పరిశీలన చేయించుకుని సరైనటువంటి పరిహార మార్గాలు చేయించుకోలేకపోయినా చేయకపోయినా ఆ సంతానం లేక వాళ్ళు అలా ఎంతో కాలమైనా కూడా అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చక్కటి పరిహార మార్గం తెలియజేస్తున్నాను. చక్కగా మీ బహిష్టు అయినటువంటి 4వ రోజు నుంచి 5వ రోజు నుంచి నాగకేసరాలు అని దొరుకుతాయి. ఆ నాగకేసరాలని చక్కగా పౌడర్ తీసుకుని ప్రతిరోజు దంపతులిద్దరూ కూడా పాలల్లో కలుపుకుని రాత్రిపూట తాగడానికి ప్రయత్నం చేయండి. అలాగే సంతాన గోపాలకృష్ణ యొక్క మంత్రాన్ని చదువుకోండి. పూర్తి వివరాలు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. తప్పకుండా ఆ సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని మీకు తెలియజేస్తాను. మీకు సంతానం 3 మండలాల్లో తప్పకుండా సంతానం కలిగి మంచి సంతోషకరమైనటువంటి జీవనాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. శుభం భూయాత్.